అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. సూపర్ సిక్స్ అని చెప్పారు. ప్రజలకు ఏ విధంగా సూపర్ సిక్స్ అందుతున్నాయి? ఏం ఇవ్వలేదండి, ఇంకేమి ఇవ్వలా. ఎప్పుడు ఇస్తారో చూడాల. జనాలు వెయిటింగ్ అది. మరి ఇస్తామని వచ్చారు వాళ్ళు అధికారంలోకి. ఎమ్మటే ఇస్తామన్నారు. ఆ, ఇంతవరకు ఇవ్వలేదు ఏమి. ఓన్లీ అమ్మఒడి కూడా ఇవ్వలేదు పిల్లలకి. ఆ పింఛన్ తప్పనిచ్చి మిగతా ఏమీ లేవు, పథకాలు ఏమీ లేవు. అవి ఎప్పుడు ఇస్తారో ఎదురు చూడాలి ఇంకా అది. మరి నిన్న మిర్చి యార్డ్‌లో మనందరం చూసాం. రైతులు 10,000, 11,000 అన్నారు. గతంలో 22,000, 23,000 అన్నారు. దాని మీద రైతులు ఏ విధంగా ఉన్నారు? రైతుల గురించి అయితే మనకేం తెలియదు, ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాయన్న? 90 పెరిగినాయండి. రూపాయలు, 140 అన్నారు, 150, నూనె రేట్లు ఎక్కువ పెరిగినాయండి. నూనె రేట్లు కూడా బాగా పెరిగినాయి. ఆ, నూనె రేట్లు బాగా పెంచేశారు. పప్పులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగినాయి. అధికారంలోకి వస్తే తగ్గిస్తామన్నారు. అవన్నీ ఉత్తి మాటలేండి, ఎవరికాళ్ళు చెప్పేది అది. మరి గతంలో ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు నన్ను గెలిపించండి, ఆడపిల్లలకి శాంతి భద్రత ఇస్తాను, 30,000 మంది అన్నారు. రాజకీయం అది అంతేలేండి. రాజకీయం అన్నాక ఎవరైనా ఎవరి మాటలు అలా చెప్తారు. అది జరిగే పనులు కావన్నీ. ఇంకా అది చూసుకుంటామే, ఎదురు చూడటమే. ఎప్పుడు ఎవరు ఏమి ఇస్తారని ఎదురు చూడటమే. ప్రజలందరూ, పేదోళ్ళందరూ దాని గురించి ఎదురు చూడటమే. ఏమైనా పథకాలు ఇస్తారేమో అని చూస్తున్నారు. అది రేపు మరి పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే, ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ రీఓపెన్ అవుతాయి కదా, అప్పుడు ఏమన్నా వేస్తారేమో చూడాలి. అమ్మఒడి కానీ, అమ్మఒడి తీసేసి అమ్మకు 100 అని పెట్టారు. అది ఎప్పుడు ఇస్తారో చూడాలి ఇంకా.